2015లో ప్యారిస్పై ఐసిస్ జరిపిన దాడుల్లో 130 మంది చనిపోయారు. 2016 బ్రెజిల్స్ బాంబు దాడుల్లో 32 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక 2019లో శ్రీలంకలో జరిగిన ఈస్టర్ దాడులు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఈ ఘటనలో 250 మంది అమాయకులు చనిపోవటం అత్యంత విషాదకరం. ఈ ఉగ్రవాద దాడి శ్రీలంక టూరిజం పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థని చాలా తీవ్రంగా దెబ్బకొట్టింది. అటు 2016లో అమెరికా ఆర్లాండో నైట్ క్లబ్పై ఐసిస్ జరిపిన దాడుల్లో 49 మంది చనిపోయారు. 2015లో శాన్ బెర్నార్డినో పై దాడి ఘటన కూడా ఐసిస్ పని. ఇప్పుడు న్యూ ఆర్లిన్స్ దాడి కూడా ఇదే జాబితాలో చేరింది. ఇలా చాలా సందర్భాల్లో అగ్రరాజ్యం పైన కూడా కత్తులు దూసింది ఐసిస్. నిజానికి ఐసిస్ ప్రధాన శత్రువు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2019లో అమెరికా ఐసిస్ను మట్టి కరిపించింది. అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ బలగాలు సిరియా, ఇరాక్లో ఐసిస్ను ఢీకొట్టిన రోజులవి. 2014లో ఐసిస్ ఇరాక్ అలాగే సిరియా దేశాల్లో చాలా భూభాగాన్ని ఆక్రమించిందని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ ప్రాంతాల్లో ప్రజలపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న ఈ ఐసిస్ను అంతం అందించాలి అనే లక్ష్యంతో అమెరికా, దాని మిత్ర దేశాల బలగాలు కలిసి ఈ ఉగ్ర సంస్థపై చాలా పెద్ద భారీ సైనిక దాడులు చేశాయి. ఆ దాడిలో ఎన్నో ఐసిస్ బలగాలను చంపడంతో పాటు వాళ్ళ చాలా ఇంపార్టెంట్ సిటీస్, ముఖ్యమైన నగరాలను తిరిగి ఆక్యుపై చేసుకుంది అమెరికా. ఇక 2019లో ఐసిస్ను చావు దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. ఐసిస్ కంచుకోట బాగూజ్ పై దాడులు చేసింది. బాగూజ్ అనేది సిరియాలో ఒక గ్రామం. ఆ గ్రామంపై దండెత్తిన అమెరికా బలగాలు అక్కడ ప్రజలను ఐసిస్ చెర నుంచి విముక్తి చేశాయి. అదే టైంలో ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ అమెరికా సైనిక దాడుల్లో చనిపోయాడు. ఇది ఐసిస్ను కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. బిట్వీన్ 2014 అండ్ 19 ఈ మధ్య 2014 నుంచి 19 వరకు సిరియా, ఇరాక్లో వేలాది మంది సామాన్యుల మరణాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన ఐసిస్ అప్పటి నుంచి వెనకబడిందని చెప్పాలి. అయితే తన ఉనికిని కాపాడుకునేందుకు ఐసిస్ ఓ మార్గాన్ని ఎంచుకుంది. అదేంటో తెలుసా? సోషల్ మీడియా. ఎస్, సోషల్ మీడియా ద్వారానే ఐసిస్ తన సైనిక శక్తిని పెంచుకుంటూ వస్తోంది. యువతను టార్గెట్ చేసుకుని తమ సిద్ధాంతాలను సోషల్ మీడియా ద్వారా రుద్దుతోంది ఐసిస్. ఇలా ఈ ఉగ్ర సంస్థకు రిక్రూట్మెంట్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే అమెరికా పైన దాడులకు తెగబడుతోంది ఐసిస్. అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవటమే ప్రస్తుతం ఐసిస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికి 2019 నాటి దాడులు కారణం అనుకుంటే మీరు పొరబడ్డట్టే.